హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను పచ్చి పులుసు చేసే విధానం ఫుల్ వీడియో పెడుతున్నాను. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. చాలా చాలా టేస్ట్గా ఉంటుంది. ఇదిగోండి, ఫస్ట్ ఒక గిన్నెలో చింతపండు వేసుకొని కొద్ది వాటర్ వేసుకుంటున్నాను. బాగా కొద్దిసేపు నానాలి, అప్పుడే పులుసు బాగా వస్తుంది. అందులో ఉప్పు వేసుకొని నానబెట్టేస్తున్నాను ఆల్రెడీ. దీనికి ఎక్కువేం అవసరం లేదు. శనగ్గింజలు, కరివేపాకు, మిరపకాయలు, చింతపండు దీనికి కావాల్సిన వస్తువులు. ఇదిగోండి, శనగ్గింజలు వేయించుకుంటున్నాను. దీంట్లో మిరపకాయలు వేయకూడదు, ఓన్లీ శనగ్గింజలు మాత్రమే వేయించుకోవాలి. ఇదిగోండి, ఏగిపోయాయి, పక్క తీసి పెట్టుకుందాం. ఇదిగోండి, ఆరబెడుతున్నాను నేను చాట్లో. కొద్దిగా పెనం పెట్టి కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని ఇదిగోండి పోపు గింజలు వేసుకుంటున్నాను, మిరపకాయలు వేసుకుంటున్నాను. ఇవి చిటపటలు ఆడనిచ్చి అంతవరకు నేను పులుసు కలుపుకుంటున్నాను. ఇదిగోండి, ఇప్పుడు కరివేపాకు వేసుకుంటున్నాను. ఇప్పుడు నేను పులుసు కలిపి పెట్టుకున్నాను కదా, ఆ పులుసు పోసుకోవాలి. కొంతమంది ఎక్కువ పులుపు తింటారు, కొంతమంది చాలా తక్కువ తింటారు, కొంతమంది మీడియంగా తింటారు. అలా వాళ్ళకి నచ్చినట్టు పెట్టుకోవచ్చు. పులుపు మాత్రం ఎక్కువ కావాలంటే ఎక్కువ, తక్కువ కావాలంటే తక్కువ. అట్లా కొద్దిగా పసుపు పొడి వేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ శనగ్గింజలు పొడి కొట్టి పెట్టుకుందాం. పొట్టంతా ఊపుతున్నాను. ఇదిగోండి, పొడి కొట్టి పెట్టేసాను. ఇప్పుడు పులుసు బాగా కాగాలి. ఇదిగోండి, బాగా తెలుతుంది చూడండి. ఇప్పుడు మనం కొట్టి పెట్టుకున్న పొడి వేసేవాలి. స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకొని పొడి వేసుకోవాలి. ఉడికితే శనగ్గింజలు పొడి వేసిన టేస్ట్ పోతుంది, కాబట్టి స్టవ్ ఆఫ్ చేసుకొని పొడి వేసుకోవాలి. ఇదిగోండి, ఇంతే, చాలా సింపుల్ రెసిపీ, చాలా చాలా టేస్ట్గా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి, మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.